జీవితాన్ని నువ్వే హ్యాండిల్ చేయాలి. ఎస్, నేను ఇంతవరకే చూస్తా, ఇక నేను అది చూడను. ఏదైనా చూస్తా, ఫోన్ లో ఏదైనా చూస్తా, అది ఏదైనా నీకు ఉపయోగపడితే దాన్ని చూడు. ఇక అదే పనిగా పొద్దున కూర్చొని గంటలు 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 తెలియకుండానే అయిపోయింది టైం. ఏం చూసానో తెలియదు కానీ తెలియకుండానే అయిపోయింది. అంటే నీ మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది, నీ చేతిలోంచి జారిపోయింది. ఫోన్ చూడు, టీవీ చూడు, బయటకు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి, లోకంలో ఉన్నవన్నీ నువ్వు చేసుకో, ఎంజాయ్ చేయి. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తా, దేవుడిది నీ లోపల ఉన్నదాన్ని మాత్రం వదిలిపెట్టి చేయకు. అవన్నీ ఆ రోషాన్ని, ఆ డ్రీమ్ ని వదిలిపెట్టి దాన్ని చేస్తే నువ్వు ఎంత సంపాదించినా నీ ప్రయాసము వ్యర్థమైపోతుంది తప్ప దాని వల్ల యూజ్ ఉండదు. కానీ నీ ఆత్మకు నీ దేవుడైనటువంటి నీ యొక్క తండ్రిని, నీ భర్తను నువ్వు ఆయన కనుక సంతోష పెట్టడం నేర్చుకుంటే ఆయన ఫేస్ లో సంతోషాన్ని చూడాలి నువ్వు. ఎందుకోసం అంటే క్రాస్ లో చనిపోయి ఫేస్ అంతా సాడ్ అయిపోయింది. కేవలం నీ ఫేస్ లో జాయ్ ని చూడడానికి, నీ ముఖం మీద నవ్వును చూడడానికి, నువ్వు మంచి హెల్దీగా ఉండడానికి, మంచి హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ తోటి నువ్వు మంచిగా నీ లైఫ్ మంచిగా ఉండడానికి ముందే బిల్ పే చేసినాడు దేవుడు. బిల్ అన్నది పే చేయబడింది నీకోసం. ఇక నువ్వు హోటల్లోకి వెళ్ళి ఈజీగా బిల్ పే చేయకుండా తినడమే. అందుకని దావీదు అంటారు, శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచితివి. అంటే దావీదు స్పిరిట్ లో చూశాడు ఏమనంటే, నీ యొక్క నువ్వు పే చేసిన ఆ బిల్ తోటి నేను కడుపు నిండా తింటున్నప్పుడు తెలియకుండానే నేను ఏమి ఎక్స్ట్రా ఫోర్స్ ని నేను పెట్టకుండానే నా ఎనిమి అనేటువంటి వాడు కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయాడు. నీ ఎనిమి దగ్గర నువ్వు హ్యాపీగా నువ్వు భోజనం చేయడానికి ముందే బిల్ అన్నది పే చేయబడింది. అందుకోసమనే పౌలు చెప్తాను, మొన్న బుధవారం చెప్పిన, మంచి పోరాటాన్ని పోరాడుము. నీ అందరికీ చెప్తున్నా పదే పదే, మంచి పోరాటాన్ని పోరాడుము, విశ్వాస సంబంధమైన పోరాటాన్ని పోరాడుము, నిత్య జీవాన్ని చేపట్టుము. నీ పోరాటము నిత్య జీవాన్ని పట్టుకోవడానికే పోరాటమై ఉండాలి. ఎనిమి తోటి, డెవిల్ తోటి నీకు ఫైటింగ్ అసలు లేదు. నీ యుద్ధోపకరణాలు అసలు ఫిజికల్వి కాదు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఖడ్గాలు. అందుకని చేతిలో ఆ ఖడ్గాన్ని పట్టుకో, ఆ తోలు ఆ దట్టిని నీ నడుముకి కట్టుకో, కాళ్లకు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకో. నీ యొక్క లైఫ్ అంతా కూడా దేవుని యొక్క ఆ ప్రొఫెటికల్ వర్డ్ తోటి నువ్వు రిలీజ్ అవు. ఇవన్నీ మనము చేస్తూ వాక్యాన్ని ప్రతి దినము కూడా మన ఆత్మలో మెడిటేట్ చేస్తే ఇక ఎట్లా ఉంటది? ఇక వాక్యం లేకపోతే నీ లైఫ్ లో నువ్వు హెల్దీగా ఉన్నట్లు కాదు, అసలు నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. నీకు వాక్యం తెలవకుండా గుట్టి మెసేజ్లే విని 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 వాటితోటి నీ తెలివితోటి నువ్వు ఎంత మాట్లాడినా నీకు లైఫ్ లేనట్టు. ఎందుకంటే అపవాది నీ బయట చేసేదాన్ని అస్సలు చూడడు. అబ్బాయి ఎంత గ్రేట్ అని చెప్పడు. నీ లోపలికి వచ్చి తొంగి చూస్తాడు, నీ లోపల ఎంత వాక్యం ఉన్నది నీకు అని, నీకు ఎంత పవర్ ఉన్నది అని చూస్తాడు. అందుకని మనుషుల మెప్పు కోరుతున్నానా, నేను దేవుని మెప్పు కోరుతున్నాను. మనుషుల్ని సంతోషపెట్టువాడనా, నేను దేవుణ్ణి సంతోషపెట్టువాడనా అంటే టాలీ చేస్తున్నాడు. విజ్డమ్ అన్నది మనకి రెండిటిని టాలీ చేస్తుంది. నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదే నువ్వు ఇది చేస్తున్నావని. విజ్డమ్ అనేది ఇది రెండిటిని మనల్ని టాలీ చేసేటట్లు చేస్తుంది. నేను మనుషులను సంతోష పెడుతున్నా, దేవుణ్ణి సంతోష పెడుతున్నా. ఒక్కటని చెప్పట్లా, నేను దేవుణ్ణి సంతోష పెడతానా అని చెప్పట్లేదు. రెండిటిని చూస్తాను, డిఫరెన్స్ ఇదా నేను చేసేది. నేను నిజంగా మనుషులను సంతోష పెట్టేవాడినైతే క్రీస్తు దాసుడిని అసలు నేను కాదు. డైరెక్ట్ గా బోల్డ్ గా చెప్పేస్తాడు పౌలు. నేను మనుషుల్ని సంతోష పెడితే ఇక నేను ఇంత చెప్పి వేస్ట్, ఇక నేను దేవునికి సంబంధినే కాదు, ఆయన దాసుడినే కాదు. అంటే ఒక పక్కన చేసుకుంటూ మరొక పక్కన తన యొక్క విజ్డమ్ ని యూజ్ చేస్తున్నాడు. నేను ఎక్కడ ఏ విధంగా నేను యాక్ట్ చేస్తున్నా, ఎక్కడ ఏ విధంగా పవర్ ని రిలీజ్ చేస్తున్నా, ఒక్క దాని మీదనే నువ్వు ఫోకస్ చెయ్యొద్దు. నీ నీడుని నిన్ను ఎంత వరకైనా నిన్ను తీసుకొని వెళ్తది. ఎందుకంటే అవి తీరవు. ఒక నీడు తీరిందంటే ఇంకొక నీడు రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తుంది నీ ఫోకస్, అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి. ఎందుకంటే వాటికి ఎండింగ్ అనేది లేదు. నిన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్తది. దేవుడు వచ్చేదాకా నీకు అట్లనే తీసుకుని వెళ్తది. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక దాని మీద, మళ్ళీ దాని మీద, అదైందా ఇంకొక దాని మీద, ఇక దీనికి ఎండింగ్ ఉండదు. అందుకని నువ్వే స్టాప్ అని నువ్వే ఆగిపోవాలి. ప్రియుడా, నా ఆత్మ వర్ధిల్లితప్పుడు నేను అన్నిట్లో వర్ధిల్లుతా. నేను ఒక్కదాన్ని పట్టుకొని నేను పరిగెట్టను.
నాకు అది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు తెలిస్తే నేను ఆగిపోతా. నా ఆత్మ వర్ధిల్లితే నేను సంతోషంగా నా దేవునికి ఇష్టంగా నేను ఎంజాయ్ చేస్తా. అది ఒక అందంగా ఉంటది మన లైఫ్ అనేది. దేవుంది లేనిది ఎందుకంటే ఎన్ని సంపాదించినా దేవుడు లేకపోతే ఇక అసలు అన్ని కూరంతా వేసి సాల్ట్ వేయకపోతే ఎట్లనే ఇక అట్లనే ఉంటది. సంతోషం ఉండదు. అది సంతోషం ఏదో పైన ఉంటది తప్ప అసలు రియల్ జాయ్ అనేది నీకు ఉండదు. కానీ దేవుణ్ణి నీ లోపల కలిగి ఉండి ఆయన తోటి నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తూ ఆయన తోటి దేవుని యొక్క ఆ పవర్ ని నువ్వు రిసీవ్ చేసుకుంటూ నువ్వు ఫిజికల్ గా ఎంజాయ్ చేస్తే ఫుల్ఫిల్ అయిపోతావు. నువ్వు లైఫ్ లో సంతృప్తిగా ఉంటావు, సాటిస్ఫై అవుతావు. ఎందుకంటే నీ తండ్రిని సంతోష పెడుతున్నావు, నీ తండ్రి ఇచ్చిన భూమిని కూడా నువ్వు ఆస్వాదించుకుంటున్నావు, నువ్వు సాటిస్ఫై అవుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. అర్థమవుతుందా? అందుకే ప్రతి ఒక్కరు బైబిల్ చదవండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని మెడిటేట్ చేయండి, వాక్యం మీద మీ జ్ఞానాన్ని పెట్టండి. నీకు జ్ఞానం ఇస్తుంది, అది దాన్ని ఫోకస్ చెయ్యి. అదే నీ లైఫ్ కి అన్నిటినీ నీకు అనుగ్రహిస్తుంది. వాక్యం వర్డ్ లేకపోతే నువ్వు సక్సెస్ కాలేవు. 100% నువ్వు సక్సెస్ కావసలు. అక్కడదే ఉన్నది నీ బ్లెస్సింగ్ అంతా. అందుకే జాషువా నీ బ్లెస్సింగ్ అక్కడ ఉన్నది. నువ్వు దాన్ని వదిలిపెడితే నీ బ్లెస్సింగ్ అన్నది వదిలిపోయినట్లే. డే అండ్ నైట్ నువ్వు దాన్ని పట్టుకో, వదిలిపెట్టకు. దాన్ని మెడిటేట్ చేసి ఆఖరికి దేవుని యొక్క బిడ్డలారా ఏ టూలు అవసరం లేకుండానే ఆ జెరికో వాల్స్ ని దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ గ్రంథం తోటి సమూలంగా నాశనం చేస్తున్నాడు. పవర్ ఉంటది అందులో, ఆ దేవుని వాక్యంలో పవర్ ఉంటది. దాన్ని ఎక్కడైనా యూజ్ చేయి, నీకు రిటర్న్ గా హార్వెస్ట్ వస్తుంది తప్ప ఫెయిల్యూర్ రాదు. నీకు అంత గ్రేట్ వేలో దేవుని యొక్క వర్డ్ నీ లైఫ్ లో పనిచేస్తుంది. ఏ ప్రాబ్లం అయినా దాంతో నువ్వు కనెక్ట్ చేయి. ఏ డిసీజ్ అయినా వాక్యంతో నువ్వు దాంతో కనెక్ట్ చేయి. అప్పుడు ఇక్కడ నువ్వు బ్లెస్ అవుతావు. అన్నిటికీ ఉన్నది నీకు వాక్యంలో ఆన్సర్ ఉంది. దాన్ని తీసుకో, రిలీజ్ చేయి. దాన్ని తీసుకో, రిలీజ్ చేయి. దేవుని బ్లెస్సింగ్ నీకు ఇక అసలు తొట్టిల్లవిగా ఇక నువ్వు ఎక్కడ కూడా స్టాండ్ గా ఉంటావు, స్టేబుల్ గా ఉంటావు. ఎందుకంటే వాక్యంతోటే భూమి నిలబడింది, వాక్యంతోటే చెట్లు నిలబడ్డాయి. వాక్యం లేకుండా భూమి లేదు. వాక్యం ఉన్నదంటేనే ఒకడొచ్చి వాక్యం చదువు అని చెప్పడానికి వీలేకుండా దేవుడు నీకు అవైలబుల్ గా ఇచ్చినాడు. అది నీ దగ్గరే ఉంది. దాన్ని ఖడ్గం లాగా వాడు, నీ ప్రాబ్లం లో దాన్ని వాడు, నీ యొక్క డిజాస్టర్ లో దీన్ని వాడు. అదే నీకు పవర్ఫుల్ గా పనిచేసి నీకు బ్లెస్సింగ్స్ ని తీసుకొని వస్తుంది. వాక్యం చదవాలంటే ఇష్టం అనిపించదు, ఎందుకంటే అది అర్థం కాదని. కమ్యూనియన్ అనేది నీ ఆత్మకు మన్న ఫుడ్. ఇది నీ శరీరానికి కాదు, ఫస్ట్ నీ ఆత్మకు ఫుడ్. ఇది దాన్ని తిన్న వెంటనే నీ ఆత్మలో వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఆత్మలో స్టార్ట్ అయిన ఈ వర్కింగ్ అనేది మన శరీరం మీద కూడా వస్తుంది. మంచి ఆరోగ్యంతో నీ మీదకి ఆ బ్లెస్సింగ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే కంపల్సరీ నువ్వు మెడిసిన్ వేసుకోకపోయినా ఈ కమ్యూనియన్ మాత్రం నీ శరీరానికి ఆత్మకి ఒక టాబ్లెట్ లాగా వేసుకో. నేను దీన్ని వేసుకుంటున్నా, నా ప్రాబ్లంకి ఆన్సర్ ఇది. నేను దీన్ని వేసుకుంటున్నా, నా సిక్నెస్ కి ఆన్సర్ ఇది. నేను దీన్ని వేసుకుంటున్నా, నా రోగానికి, నా ప్రాబ్లంకి, నా లైఫ్ లో దేనికైనా ఇది ఆన్సర్. నేను తింటున్నా, నేను తాగుతున్నా. నీ ఆత్మ నేత్రాలు తెరవబడతాయి, ఇయర్స్ తెరవబడతాయి, విజ్డమ్ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్ గా నువ్వు ఫిజికల్ గా, నువ్వు న్యాచురల్ గా ఎక్కడైతే గుడ్ డెసిషన్స్ తీసుకోవాలో అవన్నీ దేవుడు తన యొక్క ఆత్మతో అన్నిటినీ నీకు గైడ్ చేస్తాడు. అందుకని పరలోకపు మన్నా నేనే, జీవాహారాన్ని నేనే, నన్ను తిను, నన్ను తాగు, నిత్య జీవంలో నువ్వు పాలిభాగస్తుడుగా ఉంటావు. అంటే దాన్ని విశ్వాసంతో మనం విరిచి దాన్ని తీసుకుంటున్నప్పుడు మన ఆత్మ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా స్పిరిట్ దానికే రియాక్ట్ అవుద్ది, ఫిజికల్ దానికి రియాక్ట్ అవ్వదు. దేన్నైతే దాన్ని స్పిరిట్ కి ఇస్తున్నావు, టంగ్స్ మాట్లాడుతుంటే అది రియాక్ట్ అవుతుంది, వాక్యం చదువుతుంటే రియాక్ట్ అవుతుంది, అన్ని భాషల్లో దేవునితోటి నువ్వు మాట్లాడుతుంటే రియాక్ట్ అవుద్ది, నువ్వు డిక్లేర్ చేస్తుంటే లోపల ఉన్న ఆత్మ రియాక్ట్ అవుతుంది. అంటే దానికి తెలిసింది ఒక్కటే, దేవుని గురించినటువంటి మాటలు, దేవుని గురించినటువంటి ఆ పవర్ ని నువ్వు తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే అది నీ లోపల నుంచి రియాక్ట్ అవుద్ది. అర్థమవుతుందా? అందుకని దాన్ని తీసుకోండి. ప్రభువా, నేను దీన్ని తీసుకుంటున్నా, ఇది నీ శరీరం. చెప్పు ప్రతి ఒక్కరు, ఇది నీ శరీరము, ఇది నీ రక్తము,
నేను నమ్ముతున్నా నాకు 0% కూడా అపనమ్మిక లేదు. అసలు లేకుండా నాకు హెల్ప్ చేయి. అది రాకుండా అది నా లైఫ్ లో ఎప్పటికీ రావద్దు. 0% అపనమ్మిక లేదు. నేను ఈ శరీరము ఇది నీ యొక్క శరీరం అని నేను నమ్మి నేను తింటున్నా. ఇది నీ యొక్క రక్తం అని నేను నమ్ముతున్నా. నాకు నమ్మిక ఇంకా పుట్టించు. నేను ఇంకా ఎక్కువ నిన్ను నమ్ముటకు నువ్వు నాకు హెల్ప్ చేయి, సాయం చేయి. నీ మాటను నేను లక్ష్య పెట్టుటకు నా లోపల బలమైన విశ్వాసాన్ని నాకు ఇంక్రీజ్ చేయి. నువ్వు స్వస్థత ఇస్తావంటే నేను అదే నమ్మాలి. ఇక నేను దేన్ని నమ్మొద్దు. నా బయట సెన్సెస్ అసలు పని చేయొద్దు. నేను లోపలనే నేను నమ్మాలి. నువ్వు చేస్తావని చెప్పినావు, నేను నమ్మాలి. అదే నువ్వు చేసినావనే నేను నమ్ముతా. అటువంటి నమ్మకాన్ని నాకు ఇవ్వు. నమ్మకం నా లోపల పుట్టించు. రోజు రోజుకి కొత్తగా పుట్టించు నా లోపల. ఇది నీ రక్తం, ఈ రక్తం పరిశుద్ధమైన రక్తం. ఈ రక్తం భూమి మీద ఎక్కడా కూడా ఓడిపోలేదు. గెలిచిన ఈ రక్తాన్ని నేను ఇప్పుడు తాగుతున్నా. డెవిల్నే గెలిచింది, డెవిల్నే ఓడింపజేసిన ఈ రక్తాన్ని నేను ఇప్పుడు తాగుతున్నా. నా లోపల విక్టరీకి సంబంధించిన సెన్సెస్ అన్నిటినీ రిలీజ్ చేయి. నా మైండ్కు తెలియజేయి నీ విక్టరీని. ఎక్కడైనా నేను నమ్మేటట్లు నాకు సాయం చేయి. జరగదనేది వాక్యంలో లేదు కాబట్టి అదే నమ్మిక నా మీదకు పుట్టించు. అదే నమ్మికతోటి నేను విడుదల చేస్తాను నా విశ్వాసాన్ని. నీ కమ్యూనియన్ నేను తింటున్నా. ఇది పరలోకం నుంచి విడుదలైన నా కోసం నువ్వు పంపించిన ఈ శరీరము, ఈ రక్తము, ఇది మన్నా, నా ఆత్మకు మన్నా. నేను దీన్ని తింటున్నా. నా ఆత్మ అభివృద్ధి చెందుతుంది, నా శరీరం అభివృద్ధి చెందుతుంది. నేను గెలుస్తా, నేను ఓడిపోను. నాకు అన్ని భూమి మీద అనుకూలంగా మార్చబడతాయి. థ్యాంక్ యూ జీసస్. నీ పచ్చిక గల చోట్ల నేను రెస్ట్ తీసుకుంటా. నేను డెవిల్తో ఫైట్ చేయను. నా ప్రాబ్లంతో నేను ఫైట్ చేయను. నా డెస్టినీ కోసం నేను మంచి పోరాటాన్ని నేను పోరాడతా. నిత్య జీవం కోసం నేను పోరాడతా. ఆత్మలను రక్షించడానికి నేను పోరాడతా. మనుషులను నేను సంపాదిస్తా. నీ రాజ్యాన్ని నింపుతా. నరకాన్ని నేను ఖాళీ చేస్తా. నేనే మొదటి వ్యక్తిగా ఉంటా. ఆమేన్. తండ్రి స్తోత్రాలు. తండ్రి నీ కమ్యూనియన్ని, నీ యొక్క అభిషేకాన్ని, ప్రభువా నీ పిక్చర్స్ని యేసు నామములో వీరి లైఫ్లో పర్మనెంట్గా వారికి నేను స్పెషల్గా విడుదల చేస్తున్నా. ప్రభువా వీళ్ళు తీసుకునే కమ్యూనియన్ బ్లెస్ చేయండి. పరలోకం నుంచి మా కోసం పంపించబడిన మన్నా కనుక తండ్రి అది భక్తితోటి, శ్రద్ధతోటి, నమ్మకంతో డిజైన్ చేసి ఆ కమ్యూనియన్ని, ఆ శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటుండగా నీ దూతలు ఇక్కడ తండ్రి చేయమని ప్రార్థిస్తున్నా. పని చేసేటట్లు విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. వీళ్ళ విన్నపాలన్నిటినీ కూడా ఈ కమ్యూనియన్ తోటి ఆమెన్ అనేటట్లు పరిశుద్ధాత్మ శక్తితోటి నేను బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేస్తున్నా. ప్రభువా ఆత్మకు నాదుడా, ఆత్మను పోషించడానికి నువ్వే మన్నలాగా దిగి వచ్చినావు కనుక తండ్రి తినే ఈ యొక్క శరీరము, ఈ రక్తం అన్నది ఆత్మకు మంచి బలమైన ఆహారం కనుక ప్రభువా వీళ్ళు ఆత్మలో అభివృద్ధి చెంది, శరీరంలో అభివృద్ధి చెంది, భూమిని నిండించి అనేకులను దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి బలమైనటువంటి మెయిన్ పిల్లర్స్ లాగా వీళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నా. భూమి మీద వీరికి అనుకూలంగా ఉండాలి తప్ప ఏ వ్యతిరేకమైంది వచ్చినా కూడా నువ్వు ఇచ్చినటువంటి ఆ మన్నాతోటి దాన్ని నాశనం చేసేటువంటి అభిషేకాన్ని యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. జ్ఞానాన్ని విడుదల చేస్తున్నా. దేవుని యొక్క జ్ఞానాన్ని యేసు నామములో నా బిడ్డలందరికీ కూడా నేను ఓపెన్ చేస్తున్నా. వీళ్ళ జ్ఞానం అన్నది సమృద్ధిగా వీళ్ళు ఆ జ్ఞానంలో నాటబడాలి. అన్ని ఏరియాస్లో కూడా మంచి డెసిషన్స్ తీసుకొని వెళ్ళేటట్లు అటువంటి పవర్ఫుల్ విజ్డమ్ని యేసు నామములో నా బిడ్డల కోసం నేను రిలీజ్ చేస్తున్నా. ప్రతి ఒక్క బిడ్డ యొక్క లైఫ్ని నేను బ్లెస్ చేస్తున్నా. ప్రభువా వాళ్ళ హెల్త్ని నేను బ్లెస్ చేస్తున్నా.
దేవుని యొక్క ఫ్యామిలీగా వీళ్ళ ఫ్యామిలీని బ్లెస్ చేస్తున్నా. వీళ్ళు చేసే ప్రతి ఒక్క దాన్ని నేను ఆశీర్వదిస్తున్నా. వీళ్ళ విత్తనాలను నేను మల్టిప్లై చేస్తున్నా. ఇది కింగ్డమ్ నుంచి రిలీజ్ అయినటువంటి అభిషేకం గనుక ప్రభువా, వీళ్ళు భూమి మీద స్వతంత్రించుకునే అనాయింటింగ్ ని యేసు రక్తంతో వీరి కోసం నేను ఓపెన్ చేస్తున్నా. వీళ్ళు ఏది ప్రేయర్ చేస్తున్నా, ఏది డిక్లేర్ చేస్తున్నా, ఏది ఆజ్ఞాపిస్తున్నా, ఏ టంగ్స్ లో మాట్లాడుతున్నా, వీళ్ళ ప్రేయర్ అంతటిని, వీళ్ళ టంగ్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ యేసు రక్తంతో అది రిటర్న్ రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ప్రభువా నీకు స్తోత్రాలు. భూమి వీరి కోసం పంటనిచ్చునుగాక, భూమి వీరి కోసం సమృద్ధినిచ్చునుగాక, భూమి వీరి మాటను వినుగాక. తండ్రి, అటువంటి పవర్ఫుల్ మెరకల్ అనాయింటెడ్ వర్డ్స్ ని వీళ్ళ లోపల నుంచి బయటికి రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నీకే మహిమ చెల్లిస్తూ ఈ కమ్యూనియన్ ద్వారా, నీ వర్డ్ ద్వారా, రెవల్యూషన్ ద్వారా ఆత్మలో, శరీరంలో, మనస్సులో కంప్లీట్ డెలివరెన్స్ ని ప్రకటిస్తూ ప్రతి ఒక్క బ్లెస్సింగ్ కి వీరు ఒక సూచనలాగా ఉండేటట్లు యొక్క మహిమ గల ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ బిడ్డలందరినీ కూడా బ్లెస్ చేస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.